హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ ఆఫ్ బ్రిక్ చూసాం నాన్న. ఈరోజు క్లాస్లో వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ చూద్దాము. ఈ వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ ఎందుకు చేయాలి, ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బ్రిక్ యొక్క స్ట్రెంత్ అనేది వాటర్ అబ్జార్ప్షన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా బ్రిక్తో ఒక మేసనరీ కట్టినామనుకోండి. బ్రిక్తో ఒక మేసనరీ అంటే గోడ ఏదైనా అవ్వచ్చు. ఓకే, గోడ కట్టినప్పుడు మనం ఏం చేస్తాము, వర్టికల్ జాయింట్స్, హారిజాంటల్ జాయింట్స్ అనేటివి సిమెంట్ మోటార్తో వేస్తాం. ఓకేనా, సిమెంట్ మోటార్తో వేస్తాం. ఈ సిమెంట్ మోటార్లో ఏమేమి ఉంటాయి, సిమెంటు, శాండ్, వాటర్ ఉంటాయి. ఓకేనా, సిమెంటు, శాండ్, వాటర్ కలిపి మోటార్ అంటాం. అంతేనా? ఇప్పుడు చూడండి, ఈ వర్టికల్ జాయింట్స్, హారిజాంటల్ జాయింట్స్ అనేటివి ఈ మోటార్తో వేస్తారు. సపోజ్ ఇప్పుడు నేను వాడిన బ్రిక్ అనేది డ్రై అయిపోయి ఉండిందనుకో, ఆర్ దీని వాటర్ అబ్జార్ప్షన్ అనేది నాకు తెలియదు. సపోజ్ ఈ సిమెంట్ మోటార్ అనేది దీని పూర్తి స్ట్రెంత్ కావాలంటే ఒక 10 లీటర్ల వాటర్ అవసరం అనుకోండి. మనం వాడే వర్టికల్ జాయింట్స్కు, హారిజాంటల్ జాయింట్స్కు వాడే మోటార్ అనేది పూర్తి స్ట్రెంత్ అటైన్ చేయాలంటే ఈ సిమెంట్ మోటార్కి 10 లీటర్ల నీళ్ళు అవసరం అనుకోండి. ఓకేనా, అదేవిధంగా ఈ బ్రిక్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ అనేది ఎంతో మనకు తెలియదు అనుకోండి. ఓకేనా, ఎంతో మనకు తెలియనప్పుడు ఏమవుతుంది, ఈ సిమెంట్ మోటార్లో ఉన్న వాటర్ అనేది ఈ బ్రిక్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. సపోజ్ 10 లీటర్లోంచి 1 లీటర్ అనేది వాటర్ని ఈ బ్రిక్ అనేది అబ్జర్వ్ చేసింది అనుకో, బ్రిక్ మేసనరీ ఏమవుతుంది, ఈ సిమెంట్ మోటార్ అనేది మనకు అనుకున్న స్ట్రెంత్ అనేది ఇవ్వదు. ఓకేనా, అందుకోసం మనం ఏం చేస్తామంటే ముందు ఈ బ్రిక్స్ అనేటివి వాడేటప్పుడు ఈ బ్రిక్స్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎంత అనేది తెలుసుకుంటాం. ఎందుకంటే సపోజ్ ఈ బ్రిక్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఒక 20% అనుకోండి. 20% అంటే దీని డ్రై వెయిట్లో 20% అని అంటే ఇప్పుడు ఈ బ్రిక్స్ అనేటివి 1 kg ఉంటే దీని వాటర్ అబ్జార్ప్షన్ వచ్చి 2.0 kg అని అర్థం. ఓకేనా, అర్థమైంది నాన్న? అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 10 లీటర్ల నీటికి ఈ వెయిట్ ఎంత ఉంటుందో, ఈ వాటర్ అబ్జార్ప్షన్ ఎంత ఉంటుందో అది కూడా యాడ్ చేసుకొని ఈ మోటార్లో కలుపుకుంటాం. ఓకేనా, ఈ మోటార్లో అన్నా కలుపుకుంటాము. బ్రిక్స్ అనేటి వాడేటప్పుడు ఈ బ్రిక్స్ మీద వాటర్ అన్నా స్ప్రే చేసుకుంటాం. ఓకేనా, వాటర్లో అన్నా ఇమ్మర్స్ చేసుకుంటాము, లేదా ఈ సిమెంట్ మోటార్లో అన్నా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు 10 లీటర్స్కు 0.2 లీటర్స్ కలుపుకొని యాడ్ చేసుకున్నప్పుడు ఈ 0.2 లీటర్స్ ఈ బ్రిక్ తీసేసుకుంటుంది, రిమైనింగ్ 10 లీటర్స్ అనేటివి అలానే ఉంటాయి. ఓకేనా, అప్పుడు మనకేమవుతుందంటే ఈ బ్రిక్ మేసనరీ అనేది మనం అనుకున్న స్ట్రెంత్ అనేది ఇస్తుంది. ఓకేనా, అందుకోసం మాత్రమే మనము వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ అనేది చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఓకే, చూడండి ఎలా చేస్తారు ఏమి అనేది లాస్ట్ క్లాస్లో ఏ విధంగా అయితే రిక్వైర్మెంట్స్, ప్రొసీజర్, రిజల్ట్స్ కనుక్కున్నామో అదే విధంగానే ఈ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రిక్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. అంటే బ్రిక్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ద వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ బిఫోర్ యూజింగ్ ద బ్రిక్. అంటే బ్రిక్ అనే దాన్ని మనము కన్స్ట్రక్షన్లో వాడకముందే దాని వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎంత అని తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇది నాన్న. ఓకే, ఫస్ట్ ఎయిమ్ టు ఫైండ్ అవుట్ ద వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ ద బ్రిక్. అంటే మన ఎయిమ్ ఏంటి, ఈ టెస్ట్ యొక్క ఎయిమ్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కనుక్కోవడమే కదా. ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అంటే ఈ టెస్ట్ చేయడానికి ఏమేమి అవసరము అని. ఓకేనా, ఈ టెస్ట్ చేయడానికి ఏవేవి అవసరం. ఫస్ట్ వెయ్ బ్యాలెన్స్ అంటే
వెయిట్ కొలుచుకునే వెయిట్ బ్యాలెన్స్ అనమాట. దీని కెపాసిటీ ఎలా ఉండాలంటే అప్ టు 1 గ్రామ్ రేంజ్ వరకు కొలిచే విధంగా ఉండాలి. ఓకేనా, అప్ టు 1 గ్రామ్ వరకు. నెక్స్ట్ ఓవెన్ ఎందుకంటే ఆల్రెడీ బ్రిక్లో ఉన్న వాటర్ని ఎవాపరేట్ చేయడానికి ఓవెన్ అనేది అవసరం. ఓకే. నెక్స్ట్ వాటర్ బాత్ ఎందుకంటే ఇటుకలను సోక్ చేసుకోవడానికి వాటర్ బాత్. నెక్స్ట్ క్లాత్, హ్యాండ్ గ్లౌస్. ఓకేనా, ఓవెన్లో పెట్టుకున్న ఇటుకలు బయటికి తీసేటప్పుడు కాలుతూ ఉంటాయి కాబట్టి క్లాత్, గ్లౌస్ అనేటివి అవసరం. ఓకేనా. నెక్స్ట్ బ్రిక్స్ అనేటివి 5 నెంబర్స్, 5 నెంబర్స్ బ్రిక్స్. ఓకేనా. ఈ టెస్ట్ అనేది ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు మనము వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అంటే సపోజ్ ఒక బాటిల్ తీసుకున్నాను. ఈ బాటిల్ యొక్క కెపాసిటీ ఎంత, ఈ బాటిల్ ఎంత వాటర్ని, ఓకే, ఒక బాటిల్ తీసుకోండి, ఈ బాటిల్ అనేది ఎంత వాటర్ని క్యారీ చేయగలుగుతుందని కనుక్కోండి అని చెప్తే ఎలా చేస్తాము చెప్పండి. ఫస్ట్ ఎంప్టీ బాటిల్ తీసుకుంటాము, అందులో ఎంప్టీ బాటిల్ తీసుకొని వెయిట్ చూస్తాం. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాము, బాటిల్ నిండా వాటర్ పట్టేస్తాము, తర్వాత వెయిట్ చూస్తాం. అంతేనా. అప్పుడు W2 - W1 వేస్తే ఎంత వాటర్ అనేది ఎంత వాటర్ అనేది ఇది క్యారీ చేస్తుంది అనేది వస్తుంది. ఓకేనా. సపోజ్ ఇది 1 kg ఉందనుకోండి, వాటర్ ఫిల్ చేసిన తర్వాత 1.5 kg అయిందనుకో, అప్పుడు వాటర్ క్యారింగ్ కెపాసిటీ ఎంత అవుతుంది, 0.5 kg. ఓకేనా. ఇదే పర్సంటేజ్లో చెప్పాలంటే ఫార్ములా ఏమవుతుందంటే W2 - W1/W1. ఓకేనా. అప్పుడు 1.5 - 1 / 1. ఓకే. అప్పుడు 0.5%. అర్థమైందా. ఈ విధంగా చేస్తాం. సేమ్ ఇప్పుడు ఇది వాటర్ బాటిల్కి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినానో సేమ్ వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ కూడా అలానే చేస్తాం. ఫస్ట్ ఒక ఇటుక తీసుకుంటాము, ఆ ఇటుకను ఓవెన్లో పెట్టుకుంటాం. ఓవెన్లో ఎందుకు పెట్టుకుంటామంటే మనకి యాక్చువల్గా వాటర్ అబ్జార్ప్షన్ ఎంత తెలియాలంటే ముందు ఆ ఇటుకలో ఉన్న వాటర్ని అంతా ఎవాపరేట్ చేయాలి కదా, అందుకోసం ఓవెన్లో పెట్టుకుంటాము. ఓవెన్లో పెట్టుకుంటే అది బాగా హీట్ అయిపోయి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత ఓవెన్ నుంచి బయటికి తీసేసి వెయిట్ చూసుకుంటాము. నెక్స్ట్ బ్రిక్ని 24 hours వాటర్లో ఇమ్మర్స్ చేసుకుంటాం, సోక్ చేసుకుంటాము. తర్వాత వెయిట్ చూసుకుంటాం. ముందు వెయిట్కు తర్వాత వెయిట్కు ఎంత డిఫరెన్స్ ఉంది చూసుకుంటాము. ఆ విధంగా వాటర్ అబ్జార్ప్షన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఓకే. చూడండి అన్న, ఇన్ దిస్ టెస్ట్ 5 bricks shall be selected at random out of sample of bricks already taken. అంటే మనము ఏవైతే ఇటుకలు ఆల్రెడీ యూజ్ చేస్తున్నామో ఆ ఇటుకల నుంచి 5 bricks అనేవి తీసుకుంటాం. ఓకే. ఈ 5 bricks ఏం చేస్తామంటే దెన్ దే ఆర్ డ్రైడ్ ఇన్ వెంటిలేటెడ్ ఓవెన్ అట్ 105 to 115 degrees. ఓకే. 105 నుంచి 115 డిగ్రీ టెంపరేచర్ దగ్గర దీన్ని ఓవెన్లో పెడతాం ఈ 5 బ్రిక్స్ని. ఓకే. టిల్ దే అటైన్ ఆల్మోస్ట్ కాన్స్టాంట్ వెయిట్. అంటే బ్రిక్స్ అనేటివి అందులో ఉన్న బ్రిక్స్లో ఉన్న వాటర్ని అంతా ఎవాపరేట్ చేసి కాన్స్టాంట్ వెయిట్ వచ్చినంత వరకు ఓవెన్లో పెట్టుకుంటాం. ఇది జనరల్గా ఎంత ఉంటుందంటే 24 hours ఉంటుంది నాన్న. జనరల్గా 24 hours. మరీ చాలా తడిగా ఉన్న బ్రిక్స్ అయితే 48 hours కూడా ఓవెన్లో పెడతాం. ఓకేనా. దెన్ ది స్పెసిమన్స్ షెల్ బి కూల్డ్ టు రూమ్ టెంపరేచర్ అండ్ వెయిట్. అంటే ఓవెన్లో పెట్టుకున్న తర్వాత 24 hours కానీ 48 hours కానీ బయటికి తీసేసి రూమ్ టెంపరేచర్ కూల్ చేస్తాం. అంటే కొద్దిసేపు పక్కన పెట్టుకుంటాం. అర్థమైందా. తర్వాత ఏం చేస్తామంటే తర్వాత వెయిట్ అనేది చూస్తాం. ఆ వెయిట్ని W1గా నోట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్
ది డ్రై అండ్ కూల్డ్ శాంపుల్ షల్ బి కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ కూల్ వాటర్. ఓకే, ఈ W1 వెయిట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఆ ఇటుకలను కంప్లీట్గా ఇమ్మర్స్ చేస్తాం, వాటర్లో సోక్ చేస్తాం. ఓకేనా, ఈ ఇమ్మర్స్ చేయడానికి మనం ఏం వాడుకుంటామంటే వాటర్ బాత్ అనేది వాడుకుంటాం. ఈ వాటర్ బాత్ అనేది ఆల్రెడీ మీకు చెప్పినాను. వాటర్ బాత్లో మనము టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, వాటర్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ టెంపరేచర్ ఉండాలి. జనరల్గా మన వాటర్ కూడా ఇదే టెంపరేచర్ ఉంటుంది. ఓకేనా, ఎన్ని గంటలు సోక్ చేసుకోవాలంటే 24 hours సోక్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఈచ్ శాంపుల్ షల్ దెన్ బి రిమూవ్డ్, ది సర్ఫేస్ వాటర్ వైప్డ్ ఆఫ్ విత్ ఏ డ్యాంప్ క్లాత్ అండ్ దెన్ వెయిట్. అంటే ఆ సోక్ చేసుకున్న 24 hours సోక్ చేసుకున్న బ్రిక్స్ని బయటికి తీసేసి ఆ బ్రిక్ పైన ఉన్న వెట్నెస్ ఆర్ చెమ్మ ఉంటుంది చూసినారా, ఆ చెమ్మనంతా క్లాత్తో తుడిచేయాలి. ఈ విధంగా తుడుచకపోతే ఏమవుతుందంటే మనం వెయిట్ చూసేటప్పుడు ఆ వాటర్ యొక్క సర్ఫేస్ వాటర్ వెయిట్ కూడా వచ్చేస్తుంది, బ్రిక్ పైన ఉన్న వాటర్ యొక్క వెయిట్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి బట్ట తీసుకొని అదంతా పైన సర్ఫేస్ వాటర్ అంతా వైప్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే వైప్ చేసిన తర్వాత దాని వెయిట్ తీసేసుకోవాలి. వెయిట్ షెల్ బి కంప్లీటెడ్ వితిన్ 3 minutes ఆఫ్టర్ రిమూవింగ్ ద స్పెసిమెన్ ఫ్రమ్ వాటర్లోంచి తీసిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ ఫాస్ట్ మనము ఆ సర్ఫేస్ వాటర్ అంతా వైప్ చేసేసి వెయిట్ తీసుకోవాలి. వితిన్ 3 minutesలోగా తీసేసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత తీసుకుందాంలే అంటే బయట టెంపరేచర్కు ఆ బ్రిక్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది, మనకు కరెక్ట్ వాల్యూస్ అనేటివి రావు. అందుకోసము ఈ W2 తీసుకునేటప్పుడు ఈ ప్రొసీజర్ అంతా వితిన్ 3 minutesలో అయిపోవాలి. ఓకేనా, W2 వెయిట్ తీసుకోవాలి. చూడు, దెన్ ది వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ ద స్పెసిమెన్ ఈజ్ టు బి ఫౌండ్ యాజ్ గివెన్ బిలో. ఓకే, W1 వెయిట్ తీసుకుంటాము, W2 తీసుకుంటాము. దాని తర్వాత ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే చూడండి, లెట్ W1 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద డ్రై స్పెసిమెన్. అంటే ఓవెన్ నుంచి తీసుకున్న ఇటుక యొక్క వెయిట్ని W1 అనుకుంటాము. W2 ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సోకింగ్ ఇన్ వాటర్ దట్ ఈజ్ వెయిట్ ఆఫ్ వెట్ స్పెసిమెన్. ఓకేనా, అంటే 24 hours సోక్ చేసుకుంటాం కదా బ్రిక్ని వాటర్లో, దాని వెయిట్ W2 అనుకుంటాము. అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ ఎట్లా వస్తుందంటే ఫార్ములా వచ్చి ఇదేనేనా, W2 మైనస్ W1 బై W1 ఇంటూ 100. ఓకే, ఎంత చేంజ్ వచ్చిందనే దాన్ని మనము డ్రై వెయిట్తో కంపేర్ చేస్తున్నాం, W1తో కంపేర్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి వాటర్ అబ్జార్ప్షన్ బై డ్రై వెయిట్ అంటారు. ఓకేనా, W1తో కంపేర్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా ఈ ఫార్ములా వేస్తే మనకు వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ ఇమ్మర్షన్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 24 hours ది యావరేజ్ వెయిట్ ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ కామన్ బిల్డింగ్ బ్రిక్ షల్ నాట్ బి మోర్ దెన్ 20%. ఓకేనా, జనరల్గా బ్రిక్స్కి వచ్చి వాటర్ అబ్జార్ప్షన్ ఎంత ఉంటుందంటే 20% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, ఫర్ హై క్లాస్ బ్రిక్స్కి ఎంత ఉంటుందంటే 15% కంటే ఎక్కువ ఉండదు. హై క్లాస్ కంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అలాంటివి అన్నమాట. జనరల్గా మామూలుగా బ్రిక్స్కి అయితే 20% కంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనా, నెక్స్ట్ రిజల్ట్ అనేది రాస్తాం. ది యావరేజ్ ఆఫ్ 5 specimens షల్ బి టేకెన్ యాజ్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ ది లాట్ ఆర్ స్టాక్ ఆఫ్ ద బ్రిక్స్ ఫ్రమ్ వేర్ ది శాంపుల్స్ హ్యావ్ బీన్ టేకెన్. మనము ఏ స్టాక్ నుంచి అయితే బ్రిక్స్ తీసుకుంటామో వాటి మొత్తం యొక్క వాటర్ అబ్జార్ప్షన్ ఎలా అనుకుంటామంటే మనం తీసుకున్న బ్రిక్స్ యొక్క 5 bricks తీసుకుంటాం కదా, ఈ 5 bricks యొక్క యావరేజ్ వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ కనుక్కుంటాము. యావరేజ్ అంటే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది, 5ది 5 bricks యొక్క వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ డివైడెడ్ బై 5 వేస్తే ఎంత వాల్యూ వస్తుందో అది మనం తీసుకున్న లాట్ అంటే
ఇప్పుడు ఒక ట్రక్ ఇటుకలు తీసుకుంటాం అనుకోండి, ఆ ట్రక్ ఇటుకల నుంచి మనం శాంపుల్కు 5 ఇటుకలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ ట్రక్ మొత్తం ఇటుకల యొక్క వాటర్ అబ్జార్ప్షన్ ఇంతే ఉంటుందని మనము అజ్యూమ్ చేసుకుంటాం. ఇది నాన్న వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్. ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు లెక్చర్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్న. ఓకేనా, ఎందుకంటే మనకు క్లాసులు చెప్పేవాళ్ళు ఇంగ్లీష్లో చాలామంది ఉన్నారు, తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకేనా, నా క్లాస్ అనేది మీకు నచ్చితేనే మీరు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.